వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మహిళల మీద పేదవారి మీద దౌర్జన్యం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా తాను ఏం చెయ్యాలి అనుకునే దానికి సంబంధించి పూర్తి క్లారిటీతో ముందుకు వెళ్తూ ఉంటారు. యోగి ఆదిత్యనాథ్ కి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకొని ప్రతిపక్షాలు యోగి ఆదిత్యనాథ్ మీద పడిపోతూ ఉంటారు. వాళ్లకు అసెంబ్లీలో సాక్షిగా గట్టి క్లాస్ బీకినంత పనిచేసిందట యోగి ఆదిత్యనాథ్. అసలు ఏం మాట్లాడారు అనేది తెలుసుకోవాలి అంటే, గోమతి నగర్ వేధింపుల కేసు గురువారం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిధ్వనించింది. మీ అందరికీ తెలుసో లేదో, గోమతిలో నిజంగా కూడా అది సిగ్గుపడాల్సిన అంశం. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఎక్స్ కి సంబంధించి పోస్ట్ చేశారు. దాన్ని నేను మీకు చూపిస్తాను. బెదిరిస్తున్నాడు ఎవరో వీడియో చూస్తుంటే. భార్యాభర్తలు వెళుతూ ఉంటే వర్షపు నీళ్లు మొత్తం రోడ్డు మీద ఆగిపోయాయి. అదొక చెరువును తలపించేలాగైంది. ఆ భార్యాభర్తల వెహికల్ మీద కొంతమంది ఆకతాయిలు నీళ్లు పోస్తూ వాళ్ళని వేధించడమే కాదు, దాని మీద ఒక మహిళ ఉంది. ఆ బైక్ ముందుకెళ్తుంటే కూడా వెళ్ళనివ్వకుండా పట్టుకొని వెనక్కి గుంజడంతో ఆమె కింద పడిపోయింది. దీనంతా చిత్రీకరిస్తున్న వాళ్ళ మీద అక్కడ ఉన్న వాళ్ళు గట్టిగా అరవడం, ఇదంతా కూడా సోషల్ మీడియా వైరల్ అయింది. ఈ వీడియో వైరల్ కాకముందే ఈ సంఘటనకు సంబంధించి యూపీ ప్రభుత్వం, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఈ కేసుకి సంబంధించి కొంతమందిని అరెస్ట్ కూడా చేసింది. అయితే ఇదే విషయంలో యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకొని మాట్లాడారు. అసెంబ్లీలో ప్రసంగించిన సీఎం యోగి దోషులపై కఠిన వైఖరిని అవలంబించారు. మరియు మహిళల భద్రతకు రాష్ట్రం కట్టుబడి ఉంటుందని చెప్పారు. గోమతి నగర్ ఘటనపై అవగాహన కల్పించాం. నేరస్తుల జాబితాలో ఇక్కడ నేను పేర్లు చదువుతున్నాను, క్లియర్ గా వినండి. పవన్ యాదవ్, మహమ్మద్ అర్బాజ్ ఉన్నారు. ఏ హే ఆప్కా సద్భావన వాలే లోగ్, ఇంకే లియే సద్భావన రైల్ చలేంగే, ఇంకే లియే బుల్లెట్ రైల్ చలేంగే, ఆప్ చింతా మత్ కరో అని సీఎం యోగి అన్నారు. పవన్ యాదవ్, మహమ్మద్ అర్బాజ్, ఈ పేర్లు ఎందుకు చదివానో తెలుసా? యోగి ఆదిత్యనాథ్ కి సంబంధించి తీసుకునే చర్యలు ఒక వర్గం మీదే కావాలని చేస్తున్నారు. ఆ వర్గం మీద కక్ష కట్టారు. యోగి ఆదిత్యనాథ్ హిందుత్వవాది, యోగి ఆదిత్యనాథ్ కి ముస్లింస్ అంటే పడదు, ఎప్పుడు వాళ్ళ మీద ఏదో ఒకటి చేస్తారు అని ఆరోపించే ప్రతిపక్షాలకు గూబ గుయ్యమని కొట్టినట్టు అయింది. పవన్ యాదవ్ తప్పు చేసిన వాడు ఎవడైనా సరే, ఏ మతానికి చెందినా, ఏ కులానికి చెందినా, ఏ వర్గానికి చెందినా శిక్షించడం మాత్రమే తనకు తెలుసు. తప్పు చేశాడు అంటే శిక్ష నుంచి తప్పించుకోలేరు. అది ముఖ్యంగా మహిళల మీద అనుచితంగా ప్రవర్తిస్తే ఊరుకునేదే లేదు. ఇదేనా మన ఫ్రెండ్లీ నేచర్ అంటే? ఇలాంటి వాళ్లకు అయ్యా బాబు అని బుజ్జగించాలా, బుల్లెట్ ట్రైన్ దించాలా, బుల్డోజర్లు రావాలా అని యోగి ఆదిత్యనాథ్ మాట్లాడిన మాటలకు ప్రతిపక్షాలకు వాయిస్ లేకుండా పోయిందట. ఈ కేసుకి సంబంధించి ముఖ్యమంత్రి, డిప్యూటీ ఎస్పీ, ఇన్స్పెక్టర్, అదనపు ఎస్పీ సహా మొత్తం పోలీస్ అవుట్ పోస్ట్ ను సస్పెండ్ చేశారు. ఎవరైనా గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తే పర్యవసానాలు ఎదుర్కొంటారు. మీ ప్రజలు చట్టానికి కట్టుబడి ఉండేలా చూడాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. పోలీసులు చట్టాలకు కట్టుబడి ఉండాల్సిందే. ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందులు కలుగుతూ ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే కాదు. అదేదో పార్టీకి సంబంధించిన వాళ్ళు, వర్గానికి సంబంధించిన వాళ్ళు, మన కులపోళ్ళు అని చూస్తే పర్యవసానం మీ మీద కూడా ఉంటుందని యోగి మార్క్ బుల్డోజర్ ని దించేశాడట. మొత్తం 12 మందిని దీనికి సంబంధించి అరెస్ట్ చేశారు. ఇక మోటార్ సైకిల్ పై పిలియన్ పై వెళ్తున్న మహిళను వేధించిన ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ లో పోలీసులు గురువారం 12 మందిని పట్టుకున్నారు. మరో ఇద్దరు, మహమ్మద్ అర్బాన్ మరియు వీరాజ్ సాహులను అంతకు ముందు రోజే కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసుకి సంబంధించి మొత్తం అరెస్టు సంఖ్య 16కు చేరుకుంది. తాజ్ హోటల్ బ్రిడ్జ్ కింద ద్విచక్ర వాహనం దాడుతున్న దుండగులు నీళ్లను విసిరిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. పిలియర్ స్వారీ చేస్తున్న మహిళ పడిపోయింది. పోలీసులు జోక్యం చేసుకుని దుండగులను అరెస్ట్ చేశారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. వారిని పట్టుకునేందుకు 3 బృందాలను ఏర్పాటు చేశామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవీనాథ్ త్యాగి తెలిపారు. వీటికి సంబంధించిన అంశాలు ఇప్పుడు మనం చూస్తూ వచ్చాం. ఏదేమైనా గానీ మహిళలను వేధిస్తే ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు. ఇదే సంఘటన మిగిలిన రాష్ట్రాల్లో జరిగితే ఏముంది బై, అక్కడ వర్షం నీళ్ళు ఆగినాయి, సరదాగా పోషిండ్రు పోరగాళ్ళు అని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడానికి
అనుకూలంగా ఉండే సో కాల్డ్ రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలకు కానీ యోగి ఆదిత్యనాథ్ ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద బుల్డోజర్ దిగాల్సిందే. ఒక ఆడపిల్లతోటి అసభ్యంగా ప్రవర్తించాలి అంటే భయపడిపోవాల్సిందే. సరదాకైనా ఒక ఆడపిల్లని ఏడిపించాలి అని చూస్తే యోగి ఆదిత్యనాథ్ గుర్తు రావాల్సిందే. ముఖ్యంగా ప్రతిపక్షాలకు అసెంబ్లీలో యోగి ఆదిత్యనాథ్ అడిగిన ప్రశ్న, ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండమంటారా, ఇలాంటి వాళ్లకు బుల్డోజరే కరెక్టా అని మాట్లాడిన తీరు, యోగి మార్క్ చట్టాలు దేశవ్యాప్తంగా ఎప్పుడు అమలవుతాయి, యోగి మార్క్ తీరున్న ముఖ్యమంత్రులు మిగిలిన రాష్ట్రాల్లో ఎప్పుడు వస్తారు అని ఎదురు చూస్తున్నారు. మహిళలను గౌరవించండి, అది కనీసం ఒక మనిషిగా మీరు గుర్తింపు పొందడానికి కారణమవుతుంది. ఎవరైతే మహిళను రెస్పెక్ట్ చేయలేకపోతారో వారికి జంతువులకు తేడా అనేది ఉండదు. ఎక్కడైతే మహిళను హింసిస్తూ ఉంటారో వాళ్ళు మృగాల కంటే ఘోరమైన వాళ్ళు అనేది యోగి ఆదిత్యనాథ్ ఇండైరెక్ట్ గా చెప్పారు. అదే ఆర్ వాయిస్ కూడా చెప్తోంది. మహిళలను రక్షిద్దాం, మహిళలను రెస్పెక్ట్ చేద్దాం. మహిళకు మాత్రమే 1-2 చేయగలిగే శక్తి, ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే శక్తి కూడా ఉంది. కాబట్టి సహనాన్ని పరీక్షిస్తూ పోతే అపర కాలిలాగా మారిపోతారు. అలాంటి వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళు యోగి ఆదిత్యనాథ్ లాగా మహిళలను నడిపించడానికి ఉండే నాయకులు ఉద్భవిస్తారు. ఆ తర్వాత ఇలాంటి ఆకతాయిలు కటకటాల్లో ఏమంటారు చిప్పకూళ్ళు తినాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకండి, రెస్పెక్ట్ చేయండి. ఏదైనా కానీ చిన్న చిన్న ఆకతాయ పనుల వల్ల మీరు కన్న తల్లిదండ్రులకు కూడా చెడ్డ పేరు తేకండి. ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరి ఆర్థిక సపోర్ట్ ఈ ఛానల్కి ఇప్పుడు చాలా 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 అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై భారత్.